నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం. ఈరోజు మనం సంయుక్త నికాయ నుంచి 16వ సంయుక్త కసప సంయుక్త నుంచి 3వ సూక్తం గురించి తెలుసుకుందాం. యథావిధిగా మొట్టమొదట త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. తర్వాత మా పూజ బడాబంతేజీ ఆచార్య బుద్ధరక్షిత గారి చరణాలకు వందనం. అలాగే మా గురు బంతేజీ అసం బంతే గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను. ఈ సుత్త చంద్రుడి ఉపమానం గురించి చెప్పబడింది. భగవాన్ బుద్ధుడు సావర్ధిలో జేతవనంలో అనాథ పీఠికుడి ఆరంభంలో ఉంటున్నప్పుడు భిక్షువుల్ని సమావేశపరిచి, భిక్షువులారా, మీరు కుటుంబాల వద్దకు వెళ్ళినప్పుడు చంద్రుడిలాగా వెళ్ళాలి. మీ శరీరాన్ని మనస్సును వెనక్కి లాగి ఉంచాలి. అలాగే నిత్యం కొత్త వారిలాగా ఉండాలి. తర్వాత అప్పగబ్బ అంటే ప్రగల్భాలు పలకనటువంటి వారై ఉండాలి అని వాంగుడు చెప్తున్నాడు. చంద్రుడిలా ఉండాలి అంటే దాని అర్థం సారర్థ ప్రకాశని అని బుద్ధఘోషుడు రాసినటువంటి అదంతా బుద్ధఘోషుడు రాసినటువంటి అట్టకథల్లో చాలా చక్కగా వివరించబడింది. దాని ప్రకారం చంద్రుడిలా అంటే చంద్రుడు తన గమనంలో ఎవరితోనైనా దేనితోనైనా ఈ సాన్నిహిత్యం లేకపోతే చనువు, అభిమానం, అనుబంధం అట్లాంటివి పెంచుకోడు. చంద్రుడు గమనంలో ఎక్కడ కూడా వీటితో అనుబంధం ఉండదు, మేఘాలతో కానీ ఇంకేదైనా సరే. తర్వాత వాంఛ, ఆశ, వ్యామోహం లాంటివి పెరగనీయుడు. తన గమనంలో ఇవన్నీ కూడా పెరగకుండా అట్లా ఒంటరిగా గమనిస్తూ ఉంటాడు. కానీ అనేక మందికి ప్రియంగా, ఇష్టడుగా, ఆమోదయోగ్యుడిగా ఉంటాడు. చాలా దూరం ఉంటాడు మనుషులకి, కానీ మనుషులకి చాలామందికి చంద్రుడు అంటే ఇష్టం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఉండాలి. అలా చేసి మీరు కూడా అనేకులకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని భగవాన్ బుద్ధుడు చెప్పినట్లుగా ఈ సారర్థ ప్రకాశనిలో ఉంది. ఇంకా చంద్రుడు చీకటిని తరిమేసి వెలుగునిస్తాడు. అదేవిధంగా మీరు కూడా మలినాలను వదిలించుకొని జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వాలి అని చెప్పినట్లుగా దీంట్లో ఉంది. సో భిక్షువులు సాధారణంగా ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే వెళ్తుంటారు, రకరకాల సందర్భాల్లో ఆహ్వానిస్తుంటారు. అట్లా వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాలి అని భగవాన్ బుద్ధుడు దీంట్లో వివరిస్తున్నాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళకి తప్ప భిక్షువులు ఏ సందర్భంలోనైనా సరే ఆహ్వానిస్తే వెళ్తారు కాబట్టి అప్పుడు చంద్రుడు ఇలా వెళ్ళాలి. ఇంకా అలాగనే కాకుండా శరీరాన్ని, మనసును వెనక్కి లాగించాలి అని చెప్పాడు. అంటే భిక్షువులు సాధారణంగా విహారాల్లో ఉంటారు, అడవుల్లో కూడా నివసిస్తూ ఉంటారు. అడవిలో ఉండేటువంటి భిక్షువు ఈ గ్రామాల్లో
లేకపోతే నగరాల్లో ఉండే విహారాలలో నివసించే భిక్షువు కన్నా ఎంతో అప్రమత్తతతో ఉంటాడన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటాడు. అలసత్వాన్ని చేయనీయకుండా జాగ్రత్తగా ఉంటాడు. మరి అలానే నిత్య నవక అంటే ఎప్పుడు కొత్త వాళ్ళలాగా ఉండాలి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం మానవ సహజమైనటువంటి మనస్థితిని పరిశీలించినట్లయితే మనం కొత్త వాళ్ళతో చాలా గౌరవంగా, మర్యాదగా, మన్ననతో ప్రవర్తిస్తూ ఉంటాము. అదే వాళ్ళు కొంచెం పాతగా అయిపోయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళని చనువుగా ఆట పట్టించడము, లేకపోతే అవమానించడము, తెలిసిన వాళ్ళైతే ఎంతైనా తేలిక భావం మనకి వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా నిత్య నవక అంటే ఎప్పుడూ కొత్త వారితో డీల్ చేసినట్టుగానే చేయాలన్నమాట. వాళ్ళ గురించి మనకు తెలిసిన కొద్దీ తేలిక భావం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది దరి చేరనీయకూడదు. ఇది సాధారణంగా ఎవరికైనా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిచయం ఎక్కువైందో అప్పుడు ఇంకా మర్యాదలు తగ్గిపోయి వాళ్ళ గురించి చులకన భావం ఏర్పడుతుంది. అలా కాకుండా నిత్య నవక ఎప్పుడు కొత్త వారిలానే ప్రవర్తించాలి. అప్పగబ్బ అంటే ప్రగల్భాలు పలకకూడదు అనేటువంటిది. ప్రగల్భాలు మనం వాళ్ళకన్నా గొప్పగా ఎప్పుడు చెప్తాము అంటే మన మనసులో మనం వాళ్ళకన్నా అధికులము అనేటువంటి భావన కలిగినప్పుడు ఇట్లాంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. భగవాన్ అట్లా మనసులో దరిచేయనీయకుంటే మంచిదే, కానీ కనీసం పలకకుండా ఉండండి అనేటువంటిది చెప్పాడు. ఇంకా భగవాన్ బుద్ధుడు అనేక ఉపమానాలు చెప్పాడు. ఎలాగైతే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒక పాత బావి ఉంది, దానికి అంచులు కూడా సరిగ్గా లేవనుకోండి. అప్పుడు దాన్ని తొంగి చూసేటప్పుడు ఎట్లా తొంగి చూస్తాడు, ఎంత జాగ్రత్తగా తొంగి చూస్తూ ఉంటాడు. తొంగి చూడాల్సిన అవసరం వచ్చింది, కానీ వెళ్ళి మొత్తం శరీరాన్ని అంతా తీసుకెళ్ళాడు. ఒక వైపు కాలా నుంచి ఇంకొక వైపు ఇలా తొంగి ఉత్సుకతతో చూస్తుంటాడు. కాబట్టి అలానే కొండ అంచు నుంచి కిందికి చూస్తున్నప్పుడు, కొండ అంచు నుంచి కూడా కిందికి చూసేటప్పుడు పడిపోతామనే భయంతో ఒకలాగా వంగి మాత్రమే చూస్తాడు అన్నమాట. శరీరాన్ని వెనక్కి లాగిపెట్టి ఉంచుతాడు. ఎప్పుడైతే ప్రమాదం అనిపించిందో అప్పుడు రావడానికి వీలుగా. అలాగే ఒక లోతైన నదిలోకి చూస్తున్నప్పుడు అయితే ఇలాంటి సందర్భంలో కూడా అంతే, ఇప్పుడు అక్కడ పడిపోతామో అనేటువంటి భయంతో ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడనమాట. అలా మీరు కుటుంబాల వద్దకు వెళ్ళినప్పుడు ప్రవర్తించాలి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. భిక్షువులారా, ఇలా కశ్యప ఇలానే ప్రవర్తిస్తాడు. కశ్యప అంటే ఇక్కడ భగవాన్ బుద్ధుడు మహాకశ్యపుడి గురించి చెప్తున్నాడు. ఈయన గురించి మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఈయన ఫాదర్ ఆఫ్ ద సంఘ అంటారు, సంఘ పితామహుడు. ఆయన ఈ దూతంగాలు ఇట్లాంటి వాటి పాలనలో భగవాన్ బుద్ధుడి తర్వాత బుద్ధుడు పేరుగాంచినటువంటి వాడు. కాబట్టి కశ్యపుడు ఇగో ఇలా చేస్తున్నాడు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. తర్వాత భగవాన్ బుద్ధుడు, భిక్షువులారా, ఎటువంటి వ్యక్తి కుటుంబాల వద్దకు వెళ్ళడానికి అర్హుడు? ఎవరెవరు ఇన్విటేషన్ పిలిస్తే వెళ్ళడానికి అర్హుడు? అందరూ అర్హులు కాదు. ఎట్లాంటి వాళ్ళు అర్హులు అని భగవాన్ బుద్ధుడు తన శిష్యులైనటువంటి భిక్షువులను అడుగుతున్నాడు. అప్పుడు ఆ భిక్షువులు, అంతే, మేము నేర్చుకునే విషయాలకు మీరే మూలం, మీ మార్గదర్శనమే మాకు ఆధారం, మాకు మీరే శరణం, కాబట్టి మీరే ప్రకటించిన దానికి వివరణ ఇవ్వండి. దాని అర్థం భగవాన్ వివరిస్తే బాగుంటుంది, మేము విని గుర్తుపెట్టుకుంటాము అని వాళ్ళే భగవాన్ బుద్ధుడినే తిరిగి అడుగుతున్నారు అన్నమాట. ఎవరెవరు అర్హులు గృహస్థులు పిలిస్తే వెళ్ళడానికి అంటే భగవాన్ బుద్ధుడు భగవాన్ బుద్ధుడిని మీరే చెప్పండి అని భగవాన్ బుద్ధుడిని అడుగుతున్నారు. మీరే మూలం కాబట్టి మీరే ఆధారపడ్డాం, మీరే మాకు శరణం, మీరు చెప్తే మేము విని గుర్తుపెట్టుకుంటామని చెప్తున్నాం. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆ చేతిని గాల్లోకి ఇలా అంటాడన్నమాట. ఈ చేయి ఆకాశానికి అంటుకోలేదు, బంధింపబడలేదు. అలాగే భిక్షువు కుటుంబాలను సందర్శించేటప్పుడు అతని మనసు కూడా ఇలా ఆలోచించి అంటుకోకుండా ఉండాలి. మరి ఎలా ఆలోచించాలి అంటే, వాళ్ళు కోరుకున్నవన్నీ లభించాలి, వాళ్ళు పుణ్యాన్ని కోరుకొని పుణ్యాలు చేయాలి.
అంతేగాని అతడి చిత్తం ఆగిపోకూడదు, పట్టుబడకూడదు, బంధింపబడకూడదు. వాళ్ళతో ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం, అటాచ్మెంట్ ఇట్లాంటివి పెంచుకోకూడదు. ఇంకా తనకు లభించిన దానితో సంతోషంగా సౌమనస్యంగా ఉన్నట్లే అతనికి ఏదైనా ఆహారం లభించవచ్చు, ఏదైనా వస్త్రాలు ఇట్లాంటివి లభించవచ్చు. అప్పుడు అతను సంతోషంగా సౌమనస్యంగా ఎలాగైతే ఉంటాడో అలాగే ఇతరులకు లభించిన దాని పట్ల కూడా ఉండాలి. ఇటువంటి వాడు కుటుంబాల వద్దకు వెళ్ళడానికి అర్హుడు. అంటే వాళ్ళ మేలు కోరుకునేవాడు, తర్వాత వాళ్ళ నుంచి ఏం ఆశించినటువంటి వాడు, ఏదో దొరికితే దాంతోనే సంతృప్తి పడేటువంటి వాడే అట్లా వెళ్ళడానికి అర్హుడు. తనకు లభించకపోవచ్చు, ఒక్కోసారి తన తోటి భిక్షువుకే లభించవచ్చు. అప్పుడు కూడా తనకు లభించినట్లుగానే ఆనందం పొందగలగడం అనేది చాలా ముఖ్యం. అంతేగాని అసూయ పొందడం ఇట్లాంటివి సరే, అటువంటి అసూయ పొందే వ్యక్తి వెళ్ళడానికి అర్హుడు కాదు అని చెప్తున్నాడు. దీన్నే మనం పాలీలో ముదిత అంటాం అనమాట. ముదిత అంటే ఈ ఈర్ష్యకు పూర్తి వ్యతిరేకమైనది అనమాట. మనకి ఏదైనా జరిగితే మనం ఆనందపడతాము, అలానే వేరే వాళ్ళకి ఏదైనా మేలు జరిగింది అనుకోండి అప్పుడు మనం ఈర్ష్యపడతాము. అట్లా కాకుండా ముదిత అంటే మనకి జరిగినప్పుడు ఎట్లా ఆనందపడతామో ఎదుటి వాళ్ళకి ఏదైనా మంచి మేలు జరిగినప్పుడు అప్పుడు కూడా మనం ఆనందపడే లక్షణాన్ని ముదిత అంటారు అనమాట. ఇది బ్రహ్మ విహారాల్లో ఒకటి. దీన్ని సక్రమంగా సాధన చేస్తే ఒకవేళ అర్హంతులు కాకపోతే వాళ్ళు బ్రహ్మలోకాల్లో పుడతారు అని భగవానుడు చెప్పాడు. ఈ సందర్భంలో గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో ఎఫెక్ట్ కాకూడదు, వాళ్ళకు కూడా హాని కలిగించకూడదు. నాకు ఎప్పుడో 25-20 సంవత్సరాల కిందట చదివినటువంటి ఒకటి గుర్తొచ్చింది అనమాట. చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం, దాంట్లో చాణక్యుడు చెప్తాడు, ప్రజలకు నొప్పిది లేకుండా పన్ను వేయాలి. ఎలాగైతే ఒక తేనెటీగ పుష్పం నుండి మకరందాన్ని సేకరిస్తుందో దాన్ని ఏమాత్రం బాధ పెట్టకుండా అలా సంగ్రహించాలి రాజు పన్నులు అని చెప్పాడనమాట. అప్పుడు నేను చాలా ఎంత బాగా చెప్పాడు అని అనుకున్నాను. కానీ అంతకు ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే భగవాన్ బుద్ధుడు ఇదే ఉపమానాన్ని చెప్పాడు. ధమ్మపద గాథ 49లో చెప్పాడు అనమాట. యథాపి భ్రమరో పుష్పం వర్ణగంధం మహేట. ఎలాగైతే భ్రమరం పుష్పం యొక్క వర్ణాన్ని అంటే రంగును, గంధాన్ని, వాసనను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తీసుకుంటుందో ఫలేతి రసమాదాయ, రసాన్ని తీసుకుని ఎలా పోతుందో ఏవం గామే మునించలే, ఆ విధంగా ఆ గామంలో ముని చరించాలి అని భగవంతుడు ధమ్మపద గాథ 49లో చెప్పాడు అనమాట. సో కాబట్టి ఎన్నో ఏళ్ల ముందే, వందల ఏళ్ల ముందే భగవంతుడు అదే ఉపమానాన్ని చెప్పాడు. అంటే వాళ్ళ నుంచి ఎఫెక్ట్ కాకూడదు, వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అట్లాంటి వాళ్ళే అర్హులు అవుతారు. కశ్యపుడు కూడా ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా భగవాన్ బుద్ధుడు తన భిక్షువులను అడుగుతున్నాడు, భిక్షులారా మీరేమనుకుంటారు, ఎటువంటి భిక్షు యొక్క ధమ్మ బోధన అపరిశుద్ధంగా ఉంటుంది, మరి ఎవరిది శుద్ధంగా ఉంటుంది? ఏ భిక్షువు చెప్పింది బోధన అపరిశుద్ధం అయినటువంటిది, ఎవరు చెప్పేది శుద్ధమైనటువంటిది? ఇద్దరు బుద్ధుని బోధనే చెప్తారు కానీ ఒకళ్ళు అపరిశుద్ధం, ఒకళ్ళు పరిశుద్ధం. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇందాకట్లానే చెప్తారు, అంతే మీరే మాకు ఆధారం, మీ మీదే ఆధారపడి ఉన్నాం, మీరే మాకు శరణు, మీరు చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే మేము విని గుర్తుపెట్టుకుంటామని భగవాన్ బుద్ధుడితో మళ్ళీ అదే విధంగా భిక్షువులు పలికితే అప్పుడు భగవాన్ బుద్ధుడు అంటాడు, అయితే భిక్షువులారా మనసు పెట్టి వినండి అంటే అలాగే అంతే అని అంటారు అనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు, భిక్షువులారా ఎవరైనా ఒక భిక్షువు ఇలా ఆలోచిస్తారన్నమాట, వీరు నా ద్వారా ధమ్మాన్ని వినెదురుగాక, విన్న తర్వాత వాళ్ళ ధమ్మం పట్ల ప్రసన్నులగుగాక, తర్వాత ప్రసన్నులయ్యి నన్ను కూడా ప్రసన్నుని చేయుగాక. ఇటువంటి చిత్తంతో ధమ్మాన్ని బోధిస్తే ఆ భిక్షు యొక్క ధమ్మ బోధ అపరిశుద్ధమైనది. ఇక్కడ వీళ్ళు ధమ్మని చెప్తున్నారు, చెప్పడం ఏంటి, వీళ్ళు విని
ఇంప్రెస్ అయిపోయి తర్వాత నన్ను కూడా ప్రసన్నుల్ని చేయగాక అంటే ఏదో ఆశిస్తున్నారు అన్నమాట. ఈ భిక్షువు వాళ్ళ నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రసన్నులైతే నా ధమ్మాన్ని విని మళ్ళీ నన్ను కూడా ప్రసన్నులు చేస్తారంటే ఏదో నాకు ఇస్తారు అనేటువంటి ఒక ఆశ పెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భంలో అది బోధన అపరిశుద్ధమవుతుంది. అలాగే ఒక భిక్షువు ఎవరైనా ఈ ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడినది. ఇవి ధమ్మం యొక్క గుణాలు 6. ఫస్ట్ స్వార్థతో భగవత ధమ్మం అంటే ఈ భగవాన్ బుద్ధుడి ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడింది, చక్కగా వివరించబడినది. తర్వాత ప్రత్యక్షంగా చూడదగినటువంటిది, ఇది 2వ గుణం. ధమ్మం యొక్క 2వ గుణం. సాధారణంగా కొన్ని ఎప్పుడో జీవితాంతము వచ్చే జన్మలో ఇంకో జన్మలో అలా చెప్తాయి. కానీ ఇది భగవాన్ బుద్ధుడి ధమ్మం ప్రత్యక్షంగా చూడవచ్చు, ఇదే జన్మలో చూడదగినటువంటిది. తర్వాత వెంటనే ఫలితాలను ఇచ్చేది. మీరు ఇప్పుడు శీల పాలన చేస్తుంటే దానికి తగినట్టుగా ఫలితాలు వస్తాయి, ధ్యానం చేస్తుంటే దానికి తగినట్టుగా ఫలితాలు వస్తాయి. తర్వాత మీరు ప్రజ్ఞను పెంచుకుంటే దానికి తగినట్టుగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి వెంటనే ఫలితాలను ఇచ్చేటువంటిది. తర్వాత వచ్చి చూడమనేది ధమ్మం. మీరు నమ్మి రా అని చెప్పే ధమ్మం కాదు. మీరు వచ్చి చూడండి, పరిశీలించండి, ప్రశ్నించండి. తర్వాత ఇంకా వీలైతే తప్పులు ఎత్తకండి. అలా వెతికి మని ఆహ్వానించేటువంటిదే ఈ ధమ్మం. ఏహి పసిపో అని చెప్తుంది అనమాట. యాక్చువల్గా నేను ధమ్మంలో రావడానికి కూడా ఈ ధమ్మం యొక్క ఇదే ఏహి పసిపో అనేటువంటి గుణమే కారణం. తర్వాత ఆచరణ యోగ్యమైనది, ఇది ప్రాక్టికాలిటీ, ఆచరణ యోగ్యమైనటువంటిది. అంతేగాని ఏదో మనం సాధించడానికి వీలు లేనటువంటిది కాదు, మనం ఆచరించవచ్చు అటువంటిది. తర్వాత విజ్ఞులు ప్రత్యక్షంగా తెలుసుకొనదగినది. ప్రత్యక్షంగా వాళ్ళు ఇట్లా చేస్తే, ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ రిజల్ట్స్ వస్తుంది, అట్లా ఎవరు చేసినా వచ్చినట్లయితేనే దాన్ని ఇది అంటాం కదా. అట్లానే ఎవరైతే విజ్ఞులు ఇది ప్రయత్నిస్తే ఇట్లా చేస్తే వాళ్ళు ఆ ఫలితాలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఈ ధమ్మం శుభ్రంగా పరిశుద్ధంగా చెప్పేటువంటి వ్యక్తి ఇట్లా ధమ్మాన్ని గురించి ఆలోచిస్తాడనమాట. తర్వాత అటువంటి ధమ్మాన్ని వీళ్ళు నా ద్వారా వినదరుగాక. ఈ ఉపాసకులు ఎవరైనా కుటుంబాలకు ఆహ్వానించినప్పుడు ఈ ధమ్మాన్ని వాళ్ళు నా నుంచి వినెదురుగాక, విని తెలుసుకొని అనుసరించెదరుగాక, ఈ ఉద్దేశంతో వెళ్తాడనమాట. ఇలా ధమ్మం యొక్క గొప్పతనం కారణంగా ఇతరులకు ఉపదేశిస్తాడు. తర్వాత ఇతరుల పట్ల దయా కరుణ కారణంగా కూడా ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. సానుభూతితో ఇతరులకు ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఈ ధమ్మం వల్ల నేను ఇట్లా ప్రయోజనం పొందాను, వీళ్ళు కూడా పాపం పొందని, పాపం కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి కష్టాలు దూరం కానీ అనేటువంటి ఈ కరుణతో ధమ్మాన్ని బోధిస్తాడు. అంతేగాని ఇక్కడ చూడండి, ఏమీ ఆశించడం లేదు. మొదటి అపరిశుద్ధంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా ఆశిస్తున్నాడు. ఈ 2వ భిక్షువు వాళ్ళు బాగుపడితే చాలు అనేటువంటి ఉద్దేశంతో ధమ్మాన్ని బోధిస్తున్నాడు, ధమ్మం యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నాడు. అటువంటి భిక్షువు యొక్క ధమ్మబోధ పరిశుద్ధంగా ఉంటుంది. ఏం ఆశించకుండా చెప్పేటువంటి ధమ్మబోధనే పరిశుద్ధమైనటువంటిది. ఏదో ఆశించి చెప్పేటువంటిది పరిశుద్ధమైనది కాదు. కాబట్టి భిక్షులారా, నేను కసపుని లేకపోతే అటువంటి భిక్షువుని ఉదాహరణగా తీసుకొని మీకు బోధిస్తున్నాను. మీరు కూడా ఆ బోధనలను అనుసరించి వాటిని పాటించేదరుగాక అని భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఈ సుత్త ఇంతటితో సమాప్తం. ఈ భగవాన్ బుద్ధుడు దీంట్లో చాలా విషయాలు చర్చించాడు. భిక్షువులు కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, చంద్రుడిలా ఉండాలి అన్నాడు. తర్వాత శరీరాన్ని మనసుని వెనక్కి లాగిపెట్టి ఉండాలి, నిత్యం కొత్త వాళ్ళలాగా ఉండాలి. తర్వాత ప్రగల్భాలు పలకకూడదు అని చెప్పాడు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలో ఒకటి, మనం పాత బావిలో, పాడుబడిన బావిలో తొంగి చూసేటప్పుడు ఎట్లా అయితే శరీరాన్ని వెనక్కి పెట్టుకుంటామో అట్లా ఉండాలి. తర్వాత కొండ అంచు మీద నుంచి చూస్తున్నప్పుడు ఎట్లయితే శరీరాన్ని
వెనక్కి లాగుతూ ఉంటామో అట్లానే లోతైన నదిలో చూసేటప్పుడు కూడా మనం మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో అట్లా ఉండాలి. అలానే మన వల్ల వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు. అలానే వాళ్ళతో అటాచ్మెంట్లు కూడా పెంచుకోకూడదు. ఇంకా ధమ్మ బోధ చేసేటప్పుడు కూడా ఏది ఆశించి చేయకూడదు అని భగవద్గీతుడు ఇట్లా చెప్తున్నాడు. మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం. మరి వచ్చే వారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాన్ని దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్రవాలేషు జంతునో